వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ బాగి కలిసి మనోహరి అండ్ పార్దుకి ప్రీ వెడ్డింగ్ షూట్ జరిపించాలి అని ఫిక్స్ అయిపోతారు. మార్నింగ్ అవ్వగానే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్ని కొరియోగ్రాఫర్ని పిలిపిస్తారు. ఇంకా వాళ్ళైతే మనోహరి కోసం ఒక డ్రెస్ తీసుకొస్తాడు. హ్యాపీగా పార్దు తీసుకొచ్చి, మనోహరి ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, నీకోసమే సెలెక్ట్ చేసి మరి తీసుకొచ్చాను, నువ్వు ఈ డ్రెస్ వేసుకొని రావాలి సరేనా అని అంటుంది. కావాలని అంటాడు పార్దు. ఇంకా అలా పార్దు వైపు చూస్తూ ఫేస్ చిరాగ్గా పెడుతుందనమాట కావాలని మనోహరి. వెంటనే బాగి అక్కడికి వచ్చి, ఏంటి మనోహరి, అయ్యో మీరేమీ అనుకోకండి, ఎందుకంటే మనోహరికి ప్రేమకి చిరాగ్కి ఫేస్ ఒకేలా పెడుతుంది కాబట్టి మనోహరి మీరిచ్చిన డ్రెస్ని ఖచ్చితంగా వేసుకుంటుంది. మనోహరి వెళ్ళు వెళ్ళు వేసుకొని రాపో అని చెప్పి ఇంకా గట్టిగా తోసేస్తుంది మనోహరిని. హ్యాపీగా బాగి అయితే మనోహరి ఆ డ్రెస్ చేసుకొని రాగానే వాళ్ళకున్న లాన్ ఏరియాలో ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే అంతా స్టార్ట్ చేసి సెటప్ చేస్తారు. సో పార్దు అండ్ మనోహరి ఇద్దరు ప్రీ వెడ్డింగ్ షూట్కి పోజెస్ ఇస్తూ ఉంటే బాగి అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా డ్రీమ్లోకి వెళ్తుంది. అమర్ అండ్ తను కూడా అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లో ఎంతో హ్యాపీగా కలిసి ఫొటోస్ దిగుతున్నట్లు ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది బాగి. అప్పుడే కరెక్ట్గా అమర్ వచ్చి హేయ్ హేయ్ లూజ్ అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట బాగి. ఏమండి మీరు మీరు అని అంటుంది. ఏంటి ఎక్కడికో వెళ్ళినట్టున్నావు అని అంటారు. అబ్బే ఏం లేదండి అని అంటుంది. సరే ముందు వెళ్ళి ఇంకా మనం చాలా పనులు చూడాలి దా అని చెప్పి ఇంకా అలా ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత మెహందీ ఫంక్షన్కి అండ్ అలా ఇంకా చాలా చాలా విషయాల్లో అన్నిటికీ చాలా బిజీగా ఉంటారు అమర్ అండ్ బాగి. కరెక్ట్గా అప్పుడే మనోహరికి ఈ ప్రచండ అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి, మనోహరి ఆ ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బయట పడేసి లేకపోతే బయట పెట్టు, ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ అరుంధతి పాపని మనం ఏమీ చేయలేమని అంటారు. వెంటనే సరే ఆ విగ్రహాన్ని పడేయాలి అంతే కదా, పడేస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా మనోహరి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా విగ్రహంలో నుండి ఉగ్ర రూపంతో ఒక పెద్ద వెలుగు అనేది వస్తుంది. ఆ రేస్ అనేవి మనోహరి చేతికి తాకి వెంటనే మనోహరి చెయ్యి కాలిపోతుంది. మంట మంట అని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటే ఏమైంది మనోహరి అని పరిగెత్తుకుంటూ వస్తుంది చంబా. కానీ అక్కడ ఏం జరిగింది, మనోహరి బయట పడేయాలి అనుకుంది కాబట్టి మనోహరికి అతి పెద్ద శిక్ష వేశారు ఆంజనేయ స్వామి. సో అలా ఇంకా మనోహరి అమ్మో వెళ్ళకూడదు, ఈ జోలికి అస్సలు వెళ్ళకూడదని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. బాగి అండ్ అమర్ ఇద్దరు కలిసి ఇంటి ముందైతే హ్యాపీగా ఒక గుంత తీసి లైక్ పెళ్లి మండపం పెళ్ళికి ఒక స్తంభం పెడతారు కదా, ఇంకా అదైతే నాటుతూ ఉంటారు. సో అది చూసి ఇంకా మనోహరి అమర్ ఏంటమర్ ఇది అని అడుగుతుంది. ఏ మనోహరి, ఇవన్నీ మన సాంప్రదాయాలు కదా, వీటిని ఖచ్చితంగా మనం పాటించాలి, నువ్వు మా ఇంటి మనిషివి మనోహరి, అలాంటప్పుడు ఇలా కాకపోతే ఇంకా ఎలా చేయమంటావు అని అడుగుతారు అమర్. ఇంక వెంటనే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి. ఈ పెళ్ళి నాపేవాడు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా అలా 1 వీక్ అయితే మొత్తం గడిచిపోతూ ఉంటుంది. ఇంకా 1 వీక్లో ఓవరాల్గా అన్ని పెళ్లి పనుల దగ్గర నుండి మెహందీ కానీ డ్యాన్సెస్ కానీ సంగీత్ కానీ అన్నిట్లో మనోహరి ముభావంగా ఉంటుంది. ఇంక వెంటనే అలా ఈ పార్దు అక్కడికి వస్తాడు. వచ్చి మనోహరి ఆర్ యూ ఆల్ రైట్, ఎందుకంటే నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నట్టు నీ ఫేస్ నాకు అనిపిస్తుంది. మనోహరి ఇలా అడగచ్చో లేదో నాకు తెలీదు, కానీ అడుగుతున్నాను, నిజంగా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా మనోహరి? ఇష్టం లేకపోతే నాకు చెప్పు, ఎందుకంటే నేను మెచ్యూర్డ్, నేను ఆలోచిస్తాను, చెప్పు నిజంగా ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా మనోహరి అని అడుగుతారు. వెంటనే మనోహరి వీడు కరెక్ట్ టైంలో కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, ఖచ్చితంగా ఇష్టం లేదని చెప్పేస్తాను, వీడి బ్రతుకు వీడు చూసుకుంటాడు, లేకపోతే నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, నో అని ఇంకా అలా చెప్పాలి అనే అనుకుంటున్నాను పార్దు,
నిజం చెప్పాలంటే నాకు అని అనేలోపు అక్కడికి భాగ్య వస్తుంది. ఖచ్చితంగా ఇష్టమే పార్థు గారు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటుంది బాగి. ఒక్కసారిగా ఇంక మనోహరి బాగి అని అంటుంది. అవును మనోహరి, నువ్వు ఎక్కువగా కంగారు పడద్దు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కోల్కతాలో 2 ఏళ్ళు ఒక అనాథ శరణాలయంలో ఉన్నావు. అక్కడ నువ్వు అనుకోని సంఘటనలు జరిగాయి, కానీ వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటుంది బాగి కావాలనే. ఒక్కసారిగా ఇంక పార్దు, ఏంటి ఏం మాట్లాడుతున్నారు బాగి గారు? కోల్కతాలో ఏంటి, ఏం జరగడం ఏంటి అంటే మనుకి నాకు తెలియని పాస్ట్ ఏదైనా ఉందా అని అడుగుతారు. ఉంది అని చెప్పేలోపు ఏయ్ బోగి అని అంటుంది. ఏంటి మను, ఏంటి చెప్పు. నీకు ఇలాగే చేయాలి, ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లకుండా ఇంకా ఈ ఇంట్లోనే గొబ్బిలంలా వేలాడతానంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? ఒకప్పటి బాగీలాగా సైలెంట్గా ఉండిపోతాను అనుకుంటున్నావా? నీ గురించి పార్థు గారికి చెప్పాననుకో, ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మా ఆయనకి చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అని అంటుంది బాగి. ఏంటి బాగి గారు, నాకు చెప్పకుండా మీరిద్దరు గుసగుసలాడుకుంటున్నారేంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు, చెప్పండి అని అడుగుతారు. ఏదో జోక్ చేస్తుందిలే పార్దు, అలాంటిదేమీ లేదు అని అంటుంది. లేదు, మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని అంటారు గట్టిగా పార్దు. అదేం పెద్ద విషయం కాదులేండి, ఒకప్పుడు తన్ని ఒకరు లవ్ చేస్తున్నాను అని వెంటపడేవాడంట. కానీ తర్వాత అతను లేదు నువ్వు చాలా మంచి అమ్మాయివని చెప్పి అతనే దూరం అయ్యాడు, అంతే అని చెప్పి ఇంకలా అక్కడి వెళ్ళిపోతుంది బాగి. ఓ అంతేనా, ఈ విషయానికే ఎందుకు మనం అంత కంగారు పడుతున్నావు? ఎవరికైనా చిన్న లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? చూడు మను, నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పేసరికి ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా బాగి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా రాథోడ్ బాగి దగ్గరికి వస్తాడు. మిస్ అమ్మ, నాకెందుకో మనోహరి ప్రవర్తన చూస్తుంటే చాలా కంగారుగా ఉంది. ఎందుకంటే పార్థు సార్ని తను ఏదో చేసినా చేస్తుంది. ఈ పెళ్ళి కరెక్ట్గా అనుకున్నట్టుగా జరగాలి అంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు మిస్ అమ్మ అని అంటాడు రాథోడ్. అవును రాథోడ్, ఖచ్చితంగా పెళ్ళి జరిగేలా మనం చేయాలి. మనోహరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. లాస్ట్ మినిట్లో తను ఏదైనా చేయగలదు. తన్ని ఎలా అయినా మనం కంట్రోల్ చేయాలి. తను ఏం ఆలోచిస్తుందో అది మనం ముందే ఆలోచించాలి అని బాగి అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకా అలా మనోహరి ఏమో చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది మనోహరికి. వెంటనే మనోహరి ఏయ్ ఎవరు అని అంటుంది. రణ్వీర్ అని అంటాడు. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. రణ్వీర్, నువ్వేంటి ఇప్పుడు కాల్ చేసావు అని అడుగుతారు. బెయిల్పై బయటకు వచ్చాను, అందుకే కాల్ చేశాను. నిన్ను ఖచ్చితంగా కలవాలి. మనం ఎప్పుడు ఉండే ప్లేస్కి రా అని అంటారు. లేదు, నేను ఇప్పుడు రాలేను అని అంటారు. ఏంటి మనోహరి, చెప్పింది చేయాలి, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? తెలుసు కదా, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా నా చేతిలో ఉంది విత్ ప్రూఫ్స్. వస్తావా లేకపోతే నన్నే అమరింటికి రమ్మంటావా అని అడుగుతారు. వెంటనే ఇంకా అలా మనోహరి వద్దు, నేనే వస్తాను అని చెప్పి ఇంక బయలుదేరుతుంది. అంత నైట్ ఇంకలా బయలుదేరేసరికి పార్థు ఏమో గమనిస్తాడనమాట. ఇదేంటి మను ఒంటరిగా ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ తను నాకేదైనా చెప్పకుండా ఇబ్బంది పడుతుందా? తన ఇబ్బంది ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంక వెంటనే పార్థు కూడా మనోహరిని అయితే ఫాలో అవుతాడు. మనోహరిని ఫాలో అవ్వగానే ఇంక వెంటనే మనోహరి అక్కడికి వెళ్ళి షీ విల్ మీట్ రణ్వీర్ అండ్ మనోహరి ఇద్దరు ఇంకా మీట్ అవ్వడంతో ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉంటాడనమాట. వెంటనే పార్థు, ఇతను రణ్వీర్ కదా? అవును, ఆ రోజు అమర్ చెప్పినప్పుడు ఇతని గురించి నేను ఎంక్వైరీ చేశాను. అప్పుడు ఇతను క్లియర్గా రణ్వీర్ అనే నాకు అర్థమైంది. రణ్వీర్ని మనోహరి ఎందుకు కలుస్తుంది అంటే మనోహరి రణ్వీర్ విషయంలో ఏమైనా బాధపడుతుందా? రణ్వీర్ మనోహరిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. కానీ అప్పుడే కరెక్ట్గా మనోహరి ఏమో ఏంటి, ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతారు. వెంటనే ఎందుకు పిలిచానో
నీకు తెలీదా మనోహరి, చూడు, నేను బెయిల్పై బయటికి రావడం ఇది రెండోసారి. ఇంకోసారి నాకు బెయిల్ కూడా శాంక్షన్ చేయరు. అంజు పాపని నాకు అప్పచెప్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే నీకు తెలుసు కదా ఏం చేస్తాను అని అంటారు. ఏంటి, నేనేమని చెప్పానా? అంజుని నీ కూతురుగా చెప్పమని నేనేమని చెప్పానా? లేదు కదా. అలాంటప్పుడు నన్ను ఎందుకు తినేస్తున్నావు? చూడు, నువ్వు చేసే చాలా పెద్ద తప్పు రణ్వీర్. ఒకప్పుడు మన ఇద్దరికి పెళ్ళయింది, పాప పుట్టింది. కానీ తర్వాత విడిపోయిన తర్వాత కూడా నన్ను ఇంతలా నువ్వు కంగారు పెట్టడం, పాప గురించి అడగడం నాకు నచ్చటం లేదు. కాబట్టి మర్యాదగా నన్ను వదిలేయి అని అంటారు. మనోహరి, ఆ ఇంట్లో ఉంటుంది నువ్వు, అమర్ కోసం ఎన్నో పాపాలు చేసింది నువ్వు. అలాంటిది నువ్వు చేసిన పాపాలతో పోలిస్తే నేను చేస్తుంది కనీసం ఇంత కూడా ఉండదు. అంజు నీ ఇంట్లోనే ఉంటుంది, నువ్వు అంజుతోనే ఉంటున్నావు. అలాంటప్పుడు అంజుని అప్పచెప్పాల్సిన బాధ్యత నాది, నీది. లేకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పను. రేపు మార్నింగ్ షార్ప్ 8 o'clock కల్లా నీ దగ్గరికి, అమరేంద్ర దగ్గరికి వస్తాను. వచ్చి నువ్వే నా భార్యవని, మన ఇద్దరికి కోల్కతాలో పెళ్ళయింది అని, మన ఇద్దరికి ఒక పాప పుట్టింది అని, పాప పుట్టిన తర్వాత నిర్దాక్షిణ్యంగా నువ్వు అనాథ శరణాలయంలో వదిలి వెళ్ళిపోయావని అన్నీ నిజాలు చెప్పేస్తాను. అప్పుడు నీ గతి, నీ ఫ్యూచర్, ఎప్పటి నిండో అలా ఆశపడుతూ అమర్ కోసమే ఉండిపోయిన నీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించుకో మనోహరి, బాగా ఆలోచించుకో అని చెప్పి రణ్వీర్ అక్కండి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడిపోతుంది మనోహరి. రేపు పెళ్ళాడావిడ ఉంటుంది కదా, రేపే పెళ్ళి కదా, సరే ఓ పని చేద్దాం. రేపు పెళ్ళి కాబట్టి పెళ్ళి హడావిడిలో అందరూ ఉంటారు కాబట్టి అమర్కి పెద్దగా ప్రాబ్లం ఉండదు కాబట్టి ఖచ్చితంగా అంజుని రణ్వీర్కి ఇచ్చి పెళ్ళిలోనే పంపించేస్తానని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా పార్దు ఇదంతా విని ఒక్కసారిగా మనోహరి ఈజ్ ద రియల్ కల్ప్రిట్ బిహైండ్ అరుంధతిస్ డెత్ మిస్టరీ, అసలు అరుంధతిని చంపిందే ఈ మనోహరి. అండ్ మనోహరికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది, అండ్ రణ్వీర్ వైఫే అని చెప్పి తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. వెంటనే పార్దు అయితే ఇంకా పార్దుకి చాలా అంటే చాలా కోపం వస్తుంది మనోహరిపై. కానీ హీస్ బీన్ అ పోలీస్ ఆఫీసర్, తొందరపడకూడదు, మనోహరిని కరెక్ట్ టైంలో లాక్ చేయాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. సో ఫిక్స్ అయిన వెంటనే ఇంకా అలా పెళ్ళికైతే రెడీ అవుతాడు. పెళ్ళికి రెడీ అయిన తర్వాత పెళ్లి మండపంలో అన్నీ ఇంకా మొత్తం అందరూ పెళ్లి మండపంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే మనోహరి అండ్ పార్దు ఇద్దరు సైలెంట్గానే ఉంటారు. అలా ఇంకా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, పార్దు కూడా చాలా ముభావంగా ఉంటారు. అండ్ అలా ఎంతో అంటే ఎంతో సస్పెన్స్తో కరెక్ట్గా తాళి కట్టే లోపు అక్కడికి పోలీస్ వస్తారు, మనోహరిని అరెస్ట్ చేస్తారు. ఒక్కసారిగా ఇంకా అలా మనోహరి అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంకా మనోహరి, హే ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఏంటి మనోహరి, ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? నిన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారో నిజంగా నీకు తెలీదా అని అడుగుతారు. పార్దు ఒక్కసారిగా పార్దు మాటలకి షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇంక వెంటనే అమర్ కూడా, ఏం మాట్లాడుతున్నావు పార్దు అని అంటారు. అవును అమరేంద్ర, నిన్ను ఈ మనోహరి చాలా పెద్ద మోసం చేసింది. మనోహరి చేసిన మోసం తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు అమర్. మనోహరినే అరుంధతిని చంపింది అని అన్ని నిజాలని అమర్కి చెప్పేస్తాడు. అమర్ ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతారు. వెంటనే అలా ఇంక పోలీస్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటికైనా అరుంధతి ఆత్మ సంతోషిస్తుంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.